నమస్కారం. ఈరోజు మనం అంటే ముగ్గురు యువ నటులు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, ఇంకా నారా రోహిత్ వీళ్ల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆ! అవును. ఇది వాళ్ళ 'భైరవం' సినిమా ప్రమోషన్ లాంటిదే కానీ కానీ అస్సలు ప్రమోషన్లా అనిపించలేదు కదా. చాలా సహజంగా ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకున్నట్టుంది. అవునవును. అదే దాని ప్రత్యేకత. కేవలం సినిమా గురించి కాకుండా వాళ్ళ మధ్య ఉన్న ఆ బాండింగ్, ఆ స్నేహం, కొన్ని పాత విషయాలు గూడా మాట్లాడారు. అవును. ముఖ్యంగా ఆ స్నేహం గురించే మొదలుపెడతాం. అంటే చాలా తేలికగా అనిపించింది వాళ్ళ మధ్య సంభాషణ. నిజమే. క్యారమ్స్ ఆడుతూ, ఏదో బిర్యానీ పందెం గురించి మాట్లాడుతూ, ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ చాలా సరదాగా ఉంది. అవును. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గూడా పంచుకున్నారు కదా. బాంబే యాక్టింగ్ స్కూల్ గురించి, వియత్నాం ట్రైనింగ్. ఆ! కలిసి క్రికెట్ ఆడటం, కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ ఇలాంటివన్నీ చెప్పారు. అవి నిజంగా గుర్తు చేసుకుని చెప్పినట్టే అనిపించాయి. ఒకరినొకరి పిలుచుకునే విధానం కూడా. తమ్ముడు, బాబు, బాబాయ్, శ్రీనివాస్‌నైతే బెల్లం గారు అని. అవును. ఆ చనువు బాగా కనిపించింది. మరి మనోజ్ పూనకం గురించి వాళ్ళు భయపడతామని చెప్పడం? హిందీ మాట్లాడితే భయమేస్తుందని. అదంతా సరదాగా ఉన్నా, వాళ్ళ మధ్య ఎంత క్లోజ్‌నెస్ ఉందో తెలుస్తోంది. అయితే కేవలం సరదానే గాదు. ఒకరి పనినొకరు ఎంత గౌరవిస్తారో కూడా ఇక్కడ చూడొచ్చు. అంటే రోహిత్ వాయిస్ గురించి మెచ్చుకున్నారు. అవును. బాణం సినిమాలో వాయిస్, ఇంకా ప్రతినిధి, సోలో సినిమాల్లో నటన ఇద్దరూ చాలా బాగా చెప్పారు. అలాగే శ్రీనివాస్ గురించి కూడా. అల్లుడు సీను నుండి రాక్షసుడు వరకు ఎలా మారాడో ఆ పరిణితి గమనించారు. ఆ విరూపాక్ష తర్వాత ఫిజికల్గా కూడా చాలా మారాడు అని చెప్పారు. ఇక మనోజ్ రీఎంట్రీ గురించి కూడా. ఇద్దరూ చాలా సంతోషంగా మాట్లాడారు. మనోజ్కి ఇంకా మంచి పొటెన్షియల్ ఉందని, తెలుగు సినిమాలో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇది చాలా ముఖ్యం కదా. ఒకరికొకరు ఇలా సపోర్ట్ చేసుకోవడం. అవును. ముఖ్యంగా మనోజ్ కొంచెం డల్గా ఉన్నప్పుడు రోహిత్ పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడానని చెప్పడం. అది కేవలం మాటలు కాదు, నిజమైన స్నేహం అనిపిస్తోంది. అందుకేనేమో వాళ్ళు చెప్పిన మాటలు. అంటే ఇండస్ట్రీలో ఐక్యత ఉండాలి, ఈ ఫ్యాన్ వార్స్ వద్దు అని. అవును. అందరం తెలుగు సినిమా వాళ్లమే, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనన్నారు. ఇది వాళ్ళు కలిసి చెప్పడం బావుంది. ఈ పోటీ ప్రపంచంలో ఇది చాలా అవసరం కదా, ఇలా కలిసి ఉండటం. ఖచ్చితంగా. మరి వాళ్ళ సినిమా 'భైరవం' గురించి కూడా మాట్లాడారు కదా. ఆ అవును. కథ మొదట అనుకున్నది వేలట, కాని చివరికి ఫ్రెండ్స్ స్టోరీగా మారిందని చెప్పారు. ఇంకా ఆ రికార్డింగ్ గురించి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ కాంప్రమైజ్ అవ్వలేదని. అది సినిమా టెక్నికల్ అంశాల మీద వాళ్లకున్న నమ్మకాన్ని చూపిస్తుంది. అలాగే నిర్మాత గురించి కూడా. అవును. రాజమోహన్ గారు గ్యాప్ తర్వాత కూడా నమ్మి సినిమా తీశారని చాలా కృతజ్ఞతగా చెప్పారు. అవును. 81 రోజుల షూటింగ్ కూడా చాలా సరదాగా గడిచిందట. సెట్లో అందరూ కలిసి భోజనం చేయడం. అంటే ఆ టీం వర్క్, ఆ వాతావరణం బాగుందని అర్థమవుతోంది. అది బహుశా సినిమాలో వాళ్ల కెమిస్ట్రీలో కూడా కనిపిస్తుందేమో. హీరోయిన్ల పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఆనంది, అదితి, దివ్యపిళ్ళై. అవును. మే 30న సినిమా వస్తుందని చెప్పారు. చూడాలి మరి. మొత్తం మీద ఈ సంభాషణ చూస్తే అంటే కేవలం ప్రమోషన్లా కాకుండా నిజమైన స్నేహితుల మధ్య కబుర్లలాగే ఉంది. వాళ్ళ మధ్య ఆ సహజత్వం, గౌరవం అన్నీ కనిపించాయి. నిజమే. ఇదంతా చూశాక వాళ్ల మధ్య కనిపించిన బంధం నిజమైనదే అనిపిస్తోంది. అది వాళ్ల పనిమీద కూడా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని ఆశించొచ్చు. అవును. అయితే ఇక్కడొక ఆలోచనొస్తోంది. తెర వెనుక ఇంత ఫ్రెండ్లీగా, సపోర్టివ్గా ఉన్న వీళ్ల కెమిస్ట్రీ 'భైరవం' సినిమాలో ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తిగా ఉంది కదా. అవును. అలాగే ఈ సినిమా రంగంలో ఇంత పోటీ ఉన్నప్పుడు ఇలాంటి స్నేహాలు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఎంతవరకు నిలబడతాయి? పరిశ్రమకు ఇది ఎంత మేలు చేస్తుంది? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే.